హలో గైస్, చూసారా రావణ్ వీడియోస్ చూసారా? దరిద్రం కొద్దీ ఆ వీడియోస్ నేను చూడాల్సి వచ్చింది. చూశాను. ఇతనికి పెళ్ళయి భార్య పాప ఉన్నారు, అయినా సరే ఇలాంటి పనికి మానుకోండి. మళ్ళీ వీడియో వచ్చి పెద్ద లీడర్లా మాట్లాడతాడు. చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు, సనాతన ధర్మాన్ని అడ్డమైన మాటలు మాట్లాడతాడు. సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా ఈ రోజు చేసేవన్నీ మళ్ళీ ఇలాంటి గుర్చెట్టుకోండి. అదే కాకుండా ఇతను ప్రీవియస్గా పనిచేసిన కంపెనీలోని టెర్మినేట్ అయ్యాడంట, చాలా మంది అమ్మాయిలను హెరాస్ చేశాడంట. అంటే నాలాగే ఒక కో క్రియేటర్ వీడియోస్లో చూశాను. ఆ అబ్బాయి ప్రూఫ్స్ సహా పెడతాను అంటున్నాడు. చూద్దాం అది కూడా వచ్చిన తర్వాత. అదే కాకుండా అమ్మాయిల మీద ఇతను పెట్టిన థంబ్నెయిల్స్, ఇతను మాట్లాడిన మాటలు ఇవన్నీ చూసాక కూడా మీరు ఇంకా సపోర్ట్ చేస్తాను అంటే చెయ్యండి, పర్లేదు. కానీ ఎలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇప్పుడు కొంతమంది అంటారు కామెంట్స్, నువ్వు జనసేన పార్టీయా బాబు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నాకే కాదు, మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్కి ఇవే కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ రావణ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జనసేన పార్టీ అంటారు, లేదంటే టీడీపీ పార్టీ అంటారు, లేదంటే అక్కడ ఏదైనా ఇష్యూ జరిగి దాని మీద మాట్లాడితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి జరిగితే ఏ పార్టీ తరపు నుంచి అయినా అప్రిషియేట్ చేసినట్టే మాట్లాడతా, తప్పు జరిగితే అక్కడ ఇష్యూ మీద మాట్లాడతా. అంతేగాని ఏ పర్టికులర్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. అలాగే ఏ ప్రభుత్వం నుంచి అయినా మంచి జరగకపోతే క్వశ్చన్ చేసే రైట్ మనకు ఉంటుంది. అది మీకైనా నాకైనా ప్రతి ఒక్కరికి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతోని అడ్డదిడ్డంగా అడ్డగోలుగా మాట్లాడడం తప్పు. పర్టికులర్లీ టార్గెట్ చేసి రామాయణం గురించి, మహాభారతం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఇంకా తప్పు. అందులోనే ఇలాంటి పనులు చేసే వ్యక్తి. సో దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి, సపోర్ట్ చెయ్యాలా వద్దా. లేదు ఇంకా సపోర్ట్ చేస్తాం, ఇంకా సపోర్ట్ ఇస్తామంటే ఇట్స్ అప్ టు యూ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ వెళ్తూ కింద ఉన్న ఫాలో బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.